హలో గాయ్స్, నార్మల్గా దుంపలంటే అందరు ఎక్కువ ఆలూనే చేసుకుంటారు. ఇలా చామదుంపల వేపుడు కూడా చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో చామదుంపల వేపుడిని ఎలా చేయాలో చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఓకే, ఫస్ట్ దీనికోసం కుక్కర్ తీసుకొని ఇలా చామదుంపల్ని మట్టి ఏం లేకుండా బాగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి వేసేసి ఇవి మునిగేంత వరకు వాటర్ వేయాలి. తగినంత సాల్ట్ వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద పెట్టి జస్ట్ 1 విజిల్ రానివ్వండి, చాలు, ఉడికేస్తుంది. ఇవి ఒక సైడ్ బాయిల్ అవుతూ ఉండగా నెక్స్ట్ మనము మసాలా కోసం ప్రిపేర్ చేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని వేసేసి దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేయాలి. మీరు ఇందులో మిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మూత పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని ఒక సైడ్ పెట్టుకుందాము. నెక్స్ట్ కుక్కర్లో పెట్టాం కదా చామదుంపలు, అవి ఉడికేసి ఉంటాయి. వాటిని దింపేసి కుక్కర్కి ఉన్న ప్రెషర్ అంతా దానంతా అదే పోయేదాకా వదిలేసిన తర్వాత మూత తీసి చూద్దాము ఉడికినాయో లేదో. ఇలా చెక్ చేసుకున్న తర్వాత వీటికి మొత్తం తాట తీసి పక్కన పెట్టుకుందాము. ఇలా తాట తీసుకున్న తర్వాత వీటిని సన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము. మరీ సన్నగా వద్దు, కొంచెం మీడియం లాగా కట్ చేసుకుందాము వీడియోలో చూపిస్తున్నట్లు. ఇవి కొంచెం ఎక్కువ జిగటగా ఉంటాయి, మీరు అలా అయినా వేసుకోవచ్చు. ఎక్కువ జిగటగా అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ దానికి కోట్ చేసుకొని వేసుకుంటే జిగట అనేది కాస్త తగ్గుతుంది. నాకు కొంచెం ఎక్కువ జిగట అనిపించి దీని మీద కార్న్ఫ్లోర్ డస్టింగ్ చేసుకున్నాను. ఇలా కార్న్ఫ్లోర్లో మిక్స్ చేసుకుంటే జిగట బాగా తగ్గి నార్మల్గా ఉంటాయి. ఇలా చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుందాము ఒక సైడు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పోపు దినుసులు అన్నీ వేసేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేద్దాము. ఈ తాలింపు మొత్తము స్లోగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, దాన్ని తెచ్చి వేయాలి. వేసేసి దాన్ని కాసేపు వేయించాలి కొంచెం. ఇది వేగిన తర్వాత మనం ఇందాక డస్టింగ్ చేసి పెట్టుకున్నాం కదా చామదుంపల్ని, వాటిని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా బాగా వేగిపోతాయి. ఇది అన్నంలోకైనా, సంగట్లోకైనా, లేకపోతే సైడ్ డిష్గా అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా ఆలు అవే కాకుండా ఇలా చామదుంపలు, ఇలా కొంచెం వేరే దుంపల్ని కూడా తింటే కొంచెం హెల్తీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడప కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.